వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ప్రముఖ న్యూట్రిషనిస్ట్ అదేవిధంగా యోగా థెరపిస్ట్ డాక్టర్ ఓం ప్రకాష్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్, ఇది పుట్టమన్ను అని చెప్పేసి అన్నారు. అవును. సో మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి, నీ పెయిన్తో బాధపడే వాళ్ళకి దీన్ని ఒక అద్భుత మెడిసిన్ లాగా పనిచేస్తుంది అని చెప్పేసి అన్నారు. అవును. అసలు ఎందుకు చిన్న ఏజ్ లో కూడా మోకాళ్ళ నొప్పులు వస్తా ఉన్నాయి? అదేవిధంగా ఈ పుట్టమన్ను ఏ విధంగా ఇది మోకాళ్ళ నొప్పులను తగ్గిస్తుందండి? సో మీరు ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఉంది కదా, ఎందుకు వస్తుందని అడిగారు కదా. సో దానికి బేసిక్ గా 3 రీజన్స్ అని చెప్పుకోవచ్చండి. నంబర్ 1 వచ్చేసి ఓవర్ వెయిట్, రైట్, వెయిట్ ఎక్కువైపోవడం, రైట్. అండ్ నంబర్ 2 వచ్చేసి సెడెంటరీ లైఫ్ స్టైల్. అంటే ఈ 2 బోన్స్ ఈ విధంగా జాయింట్ ఉంటాయి అన్నమాట, రైట్. ఈ 2 ఇలా మూవ్ అయినప్పుడు అక్కడ సైనోవిల్ ఫ్లూయిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. రైట్. ఆ మూవ్మెంట్ అయినప్పుడు మాత్రమే సైనోవిల్ ఫ్లూయిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, రైట్. దాని తర్వాత మూడో విషయం ఏంటంటే మనం తినే డైట్లో, రైట్, ఎస్పెషల్గా కాల్షియం లోపం ఉండడం, రైట్. సో ఈ 3 రీజన్స్లో ఏదైనా ఒకటి అవ్వచ్చు లేదా 3 కూడా కాంట్రిబ్యూట్ చేయొచ్చు మోకాళ్ళ నొప్పికి. సో వయసుతో ఏం సంబంధం లేకుండా, చిన్న పెద్ద అనే సంబంధం లేకుండా, అంటే మీరు చూసినట్లయితే ఒక 10-20 ఇయర్స్ బ్యాక్లో మీరు చూసినట్లయితే ఓన్లీ 60+ వాళ్ళకే వచ్చేవన్నమాట. బట్ అంటే ఆ ఏజ్ అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు అలా వర్క్ చేయకపోవడం వల్ల అలా వచ్చేవి. ఇప్పుడు ఏంటంటే నేను చూస్తున్నాను, అంటే మన ఈ కాస్మోపాలిటన్ లైఫ్లో ఆ విండో కర్టెన్ మూవ్ చేయడానికి కానీ, డోర్ కర్టెన్ మూవ్ చేయడానికి కానీ దానికి రిమోట్ స్విచెస్ వాడుతున్నారు. అంటే ఒకప్పుడు టీవీ ఆన్ ఆఫ్కి మనం రిమోట్ స్విచెస్ వాడేవి, బట్ ప్రతి దానికి ఇలా రిమోట్ స్విచెస్ వాడడం వల్ల అసలు మూమెంట్ లేదు. అంటే ఇక్కడ నుంచి ఆ విండో వరకు 4 అడుగులు నడవలేకపోతున్నారు, రైట్. సో ఇలాంటి మూమెంట్ లేకపోవడం వల్ల అక్కడ సైనోవిల్ ఫ్లూయిడ్ అనేది ప్రొడ్యూస్ అవ్వట్లేదు అనమాట. సో మీరు అడిగిన రెండో క్వశ్చన్, పుట్టమని ఎలా ఉపయోగపడుతుందని మీరు రెండో క్వశ్చన్ అడిగారు. ఏంటంటే మీరు నోటీస్ చేసినట్లయితే ఈ చీమలు ఎక్కడ పడితే అక్కడ పట్టవు, ఓకే, ఒక పర్టికులర్ ప్లేస్లో మాత్రమే పడతాయి. అంటే అవి ఏం చేస్తాయంటే మన ఈ ఇంజనీరింగ్ టెక్నాలజీ కంటే కూడా వాటికి టెక్నాలజీ చాలా ఎక్కువ ఉందన్నమాట. అంటే సాయిల్లో ఎక్కడ ఎనర్జీ ఎక్కువ ఉంది అవి చాలా రీసెర్చ్ చేస్తాయి, చేసి అక్కడ మాత్రమే పుట్టని పెడతాయి అన్నమాట. సో అటువంటి పుట్టలోంచి తీసుకొచ్చిన ఇది మట్టి అనమాట, మామూలు మట్టి కాదు. సో ఈ ఎనర్జీ అనేది అక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది మనం దీన్ని అప్లై చేయడం వల్ల. ప్లస్ మనం ఈ ప్యాక్ పెట్టినప్పుడు అక్కడ టెంపరేచర్ వేరియేషన్ వస్తుంది. ఆ టెంపరేచర్ వేరియేషన్ వల్ల బ్లడ్ సప్లై అనేది పెరుగుతుంది అనమాట. సో బ్లడ్ సప్లై పెరగడం వల్ల ఆ సైనోవిల్ ఫ్లూయిడ్ ప్రొడక్షన్ అనేది పెరుగుతుంటుంది. సో ఇవన్నీ రీజన్స్ వల్ల మనం అంటే ఒక 30 days కనుక డైలీ అప్లై చేసినట్టయితే, అంటే దీంతో పాటు కొన్ని మనం మోడరేట్ ఎక్సర్సైజ్ చేయాలి, ప్లస్ డైట్ చేంజెస్ కూడా చేసుకోవాలి. ఎవ్రీ మంత్ మీరు వచ్చేసి లైవ్ సెషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు కదా, అది నెక్స్ట్ ఎప్పుడు ఉంది సార్? అదే విధంగా ఈ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి మీరిచ్చే థెరపీ వల్ల ఏ విధంగా యూజ్ అవుతాం? సో అక్కడ మనం ఈ ప్యాక్ ఇస్తాము, దీంతో పాటుగా ఇంకా వేరే థెరపీస్ కూడా ఇస్తామన్నమాట. ఆ థెరపీస్ వల్ల ఆ ఇంటర్నల్గా సైనోవిల్ ఫ్లూయిడ్ ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది, మూమెంట్ అనేది పెరుగుతుంది, టెంపరేచర్స్ అన్ని కూడా వేరీ అవుతాయి. దానివల్ల చాలామంది, అంటే మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఇంతకుముందు కర్ర పట్టుకొని నడుచుకుంటూ వచ్చిన వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడు కర్ర లేకుండా వెళ్తున్నారు అనమాట. సో అలాంటి అద్భుతాలు జరుగుతుంటాయి. సో జూలై మంత్ 6th and 7th 2 days సాటర్డే సండే ఇన్ హౌస్ ప్రోగ్రామ్ ఉందన్నమాట. అంటే సాటర్డే మార్నింగ్ మీరు వచ్చేసి సండే ఈవినింగ్ వెళ్ళిపోవడం జరుగుతుంది. సో దీంట్లో టోటల్ బాడీకి మడ్ ప్యాక్ చేస్తాము, రైట్. తర్వాత గట్ డీటాక్సిఫికేషన్ ఉంటుంది, ప్లస్ ఒడిగన్సే మ్యూజిక్ థెరపీ ఉందన్నమాట, ప్లస్ అక్కడ ట్రెక్కింగ్ ఉంది. ఇవన్నీ కూడా మనం వాళ్ళకి చేయిస్తున్నాం. ఈ 2 days లో మీరు ఈ థెరపీస్ ఇవ్వడం వల్ల మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయండి? అంటే మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయాలి? అంటే మనం ఏం చేస్తామంటే ఓన్లీ 2 days ఇచ్చి మనం వదిలేయమన్నమాట. వాళ్ళకి మళ్ళీ మంత్ ఫాలో అప్ ఉంటుంది, 1 month ఫాలో అప్ ఉంటుంది. ఈ 1 monthలో మనం వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ మనం ఇస్తూ ఉంటాము, ఆన్లైన్లో ట్రీట్మెంట్ ఇస్తుంటాము, ప్లస్ ఆన్లైన్ యోగా క్లాసెస్ కనెక్ట్ చేస్తూ ఉంటాము, రైట్. అలాగే డైట్ ప్లాన్ వాళ్ళకి ఇస్తూ ఉంటాము, ప్లస్ డాక్టర్ కన్సల్టేషన్ కాల్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఓన్లీ 2 days కాదు, ఇది టెక్నికల్లీ స్పీకింగ్ 32 days ప్రోగ్రామ్. అంటే 2 days ఆఫ్లైన్, 30 days ఆన్లైన్ అనమాట. సో అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మంచి అవకాశాన్ని అంటే సద్వినియోగం చేసుకోవాలని మన వ్యూవర్స్ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తాం. ఒకసారి మనం ఈ పుట్టమన్నును మనం మోకాలు నొప్పి ఉన్న వాళ్ళకి లైవ్ లో ఏ విధంగా అప్లై చేయాలి అనేది అయితే ఒకసారి చూద్దాం. ఎందుకంటే దీని టెంపరేచర్ కూడా చాలా కూల్ గా ఉంటుంది. సో మనకి పెయిన్ ఎక్కడైతే ఉంటుందో ఆ పెయిన్ ఉన్న ప్లేస్ లో హీట్ ఎక్కువ జనరేట్ అవుతుంది. సో ఇది చాలా కూల్ ఉంది. ఒకసారి మనం లైవ్ లోనే వాళ్ళకి ఎట్లా అప్లై చేసుకోవాలనేది అయితే చూద్దాం. ఓకే సార్, లైవ్ లో మనం ఒకసారి ఆ పుట్టమన్ను అనేది మోకాలకి అప్లై చేసి చూద్దాం. సో దానికి ముందు మనం కొంచెం లైట్ గా ఆయిల్ తీసుకుందాం. మీరు ఇంట్లో ఏ ఆయిల్ అయినా అప్లై చేయొచ్చు, లేదా ప్రిఫరబుల్ ఏంటంటే మీరు ఆవ నూనె తీసుకుంటే బెటర్ అనమాట.
సో దీన్ని కొంచెం జెంటిల్గా స్మూత్గా మరీ ఎక్కువ ఫోర్స్ అప్లై చేయకూడదు అనమాట. అంటే ఎందుకు సార్ ఇది? అంటే అక్కడ ఉన్న పోర్ట్స్ ఓపెన్ అవ్వడం. ఫోర్స్ ఓపెన్ అనేది కొంచెం అంటే ఇది లోపలికి అబ్జర్వ్ అయిపోతుంది ఓకే అనమాట. ఓకే. సో ఈ పుట్టమన్ను మనం ఒక 1-2 అవర్స్ మనం వాటర్లో సోక్ చేసి పెట్టుకోవాలి. సోక్ చేసి పెట్టుకుంటే పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది. సో దీన్ని ఒక 1/2 ఇంచ్ నుంచి 3/4 ఇంచ్ వచ్చే మందంగా వచ్చేటట్టుగా ఇలా మనం అప్లై చేసేసి దీన్ని మనం ఎంతసేపు పెట్టాలి సార్? అంటే ఇది మొత్తం డ్రై అయిపోవాలన్నమాట. ఒక 1/2 an hour 45 minutes అలా పెట్టేస్తే ఇది మొత్తం డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాత తీసేసి మళ్ళీ మనం వాష్ చేసేసుకోవచ్చు అనమాట. కూల్ చాలా మీరు cooling వస్తా ఉంది. మీరు చూడండి, టచ్ చేసి చూడండి తెలుస్తుంది. ఇది వెంకట అప్లై చేస్తా ఉన్నప్పుడు ఎట్లా ఉంది అంటే కూల్? చాలా కూల్ గా ఉందా? ఉంది, చాలా కూల్ గా ఉంది. మామూలుగా నీ పెయిన్ లాగా ఉంది మీకు? అవును, చాలా కూల్ గా ఉంది. సో అంటే దీనివల్ల ఏమవుతుందంటే మీరు అంటే ఆ కూల్నెస్ వల్ల బ్లడ్ సప్లై పెరుగుతుంది అనమాట. ఈ లొకేషన్కి బ్లడ్ సప్లై అంటే ఓరియంటేషన్ అంతా కూడా అక్కడికి వచ్చేస్తుంది అనమాట. బ్లడ్ సప్లై అయ్యి మళ్ళీ బ్లడ్ రిటర్న్ వెళ్తుంది. సో రిటర్న్ వెళ్ళేటప్పుడు ఊరికే వెళ్ళకుండా అక్కడ ఉన్న ఏదైతే వేస్టేజెస్ ఉన్నాయో, నెగటివ్ ఎనర్జీ ఉందో దాన్ని మొత్తం తీసుకొని వెళ్ళిపోతుంది అనమాట. రైట్. సో ఆ బ్లడ్ రావడం వల్ల ఇక్కడ ఏంటంటే ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది మళ్ళీ జనరేట్ అవుతుంది. ప్లస్ అక్కడ ఎనర్జీ అనేది అంటే మనం ఇందాక చెప్పాను కదా, మనం ఈ పుట్టమన్నులో ఎనర్జీ ఉంటుందని చెప్పాం కదా. సో ఆ ఎనర్జీ వల్ల ఆ పెయిన్ అనేది పెయిన్ మేనేజ్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. సో మీరు ఇప్పుడు చూపించినట్టుగా 30 days డైలీ మార్నింగ్ ఈవినింగ్ పెట్టుకున్నట్లయితే ఒక 1/2 an hour ప్యాక్ పెట్టేసేసుకోవచ్చు. 1/2 an hour ప్యాక్ పెట్టేసుకున్నట్లయితే మీకు 1 month లో మీ పెయిన్ మొత్తం రిలీఫ్ అయిపోతుంది. 1/2 an hour లోపు ఇది మొత్తం కూడా డ్రై అయిపోతుంది మొత్తం. ఓకే. ఇది మొత్తం మీద ఏంటంటే మోకాల నొప్పులకి ఒక బెస్ట్ రెమెడీ లాగా అయితే ఓంప్రకాష్ గారు చెప్తా ఉన్నారు. ఈ ట్రీట్మెంట్ గురించి ఇంకా మీకు డీటెయిల్గా కావాలంటే సార్ కాంటాక్ట్ నెంబర్ మేము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా లైవ్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. సో హెల్దీ లైఫ్ స్టైల్, అదేవిధంగా హెల్దీ ఫుడ్, ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి అని చెప్పేసి ఒక లైవ్ సెషన్స్లో చెప్పే విధంగా ఉంది. సో సార్తో మీరు డైరెక్ట్గా మాట్లాడచ్చు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.